గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అమలాపురం నియోజకవర్గం ఈదరపల్లి గ్రామంలో మనకు అన్నవరం శాసనసభ్యులు గిట్టి సత్యనారాయణ గారు, నేను ఈరోజు అలాగే అమలాపురం నియోజకవర్గ జనసేన నాయకులందరూ కలిసి రావడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈదరపల్లి గ్రామానికి చెందిన అడపా దుర్గాప్రసాద్ అనే జన సైనికుడు 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం నుంచి వెళ్ళి ఆ ఉత్సవంలో పాల్గొని వస్తూ దారిలో బస్సులో వారు ప్రయాణం చేస్తూ దురదృష్టవశాత్తు కార్డియాక్ అరెస్ట్ ద్వారా మరణించడం అయితే జరిగింది. వారికి మన జనసేన పార్టీ తరఫున మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయటం, అదేవిధంగా మీరు వెంటనే వెళ్ళి శాసనసభ్యులు గిట్టి సత్యనారాయణ గారు మీరందరూ వెళ్ళి వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి మన జన సైనికుని అని చెప్పి వారు ఆదేశించడం, వారి ఆదేశాల మేరకు ఈరోజు ఈదరపల్లి గ్రామం వెంటనే వచ్చి మేము జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు 2 లక్షల రూపాయలు వారి కుటుంబానికి అంటే వారి అమ్మగారికి సహాయంగా అందించడం జరిగింది. కానీ ఆ కుటుంబాన్ని మనం కొంతవరకు చన్నీళ్ళలో వేడినీళ్ళుగా సాయం అన్నట్టుగా వారిని తేలేం, కానీ మన పార్టీ తరఫున వారికి ఈ రకంగా సహాయం అందించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. అమలాపురం రూరల్ గ్రామం ఈదరపల్లి గ్రామంకి రావడం జరిగింది. అనుకోని రీతిగా నిన్న ఒక అవాంఛనీయ సంఘటన జరగటం వల్ల ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకనంటే జనసేన పార్టీ ఆవిర్భావ సభ 12వ ఆవిర్భావ సభకు వచ్చినటువంటి జన సైనికుల్లో ఒక జన సైనికుడు తను అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన కారణంగా రాత్రి లేటుగా తెలిసింది మాకు. దాని గురించి ఈ అమలాపురంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు మరియు ఈ పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి మా బండారు శ్రీని గారితో పాటు మేమంతా ఇక్కడికి వచ్చి ఈ బాధితుడు ఎవరైతే ఉన్నారో అడపా దుర్గా ప్రసాద్ వాళ్ళ ఇంటికి వచ్చి మా పార్టీ అధినాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆ బాధిత కుటుంబానికి ఓదార్పుగా 2 లక్షల రూపాయలు అమౌంట్ ఇవ్వమంటే 1 లక్ష రూపాయలు చెక్కు, 1 లక్ష రూపాయలు క్యాష్ ఇవ్వడం జరిగింది. ఇది మా అధినాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రజల పట్ల పేదవాళ్ళ పట్ల చూపేటటువంటి ఈ యొక్క సేవా కార్యక్రమం. ఇది ఎవరైతే ఆపదలు ఉంటారో వాళ్ళని ఆదుకోవటమే జనసేన పార్టీ యొక్క ఆశయం. ఆ క్రమంలోనే ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళ తల్లిగారికి అందజేయడం జరిగింది. జనసేన పార్టీలో ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా సరే ఏదైనా ఆపద వచ్చిందంటే మాత్రం తప్పనిసరిగా ఈ విధంగా ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.